హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక EC2 సర్వర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, అట్లనే అది ఒక లైనక్స్ ఇన్స్టెన్స్ అయితే దానిని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అట్లనే లైనక్స్ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసేటప్పుడు మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఏమేమి ఆప్షన్స్ని మనం చూస్ చేసుకోవాలి, ఆ లైనక్స్ ఇన్స్టెన్స్ లాగిన్ అవ్వాలంటే ఏ విధంగా లాగిన్ అవ్వాలి. సో ఇవన్నీ విషయాలు కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ మనం VPC అనేది అయితే యూజ్ చేయట్లేదు, ఓన్లీ ప్లెయిన్గా EC2 అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మాత్రమే ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఎందుకంటే VPC గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదు కాబట్టి VPC చెప్పుకున్న తర్వాత VPC ఏ విధంగా చేయాలి, VPCతో మన కస్టమ్ VPCతో ఒక EC2 సర్వర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చూద్దాం. అయితే ఇప్పుడు డిఫాల్ట్గా AWSలో ప్రతి అకౌంట్లో ప్రతి రీజియన్లో కూడా ఒక VPC అనేది AWS వాళ్ళే డిఫాల్ట్గా క్రియేట్ చేసి పెడతారు. సో మనం ఇప్పుడు ఆ డిఫాల్ట్ VPCతో ఒక సర్వర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చెక్ చేద్దాం. నేను ఇప్పుడు EC2 కన్సోల్లోనైతే ఉన్నాను. ఇక్కడ కనుక మీరు ఒకవేళ EC2కి ఎలా వెళ్ళాలో తెలియకపోతే EC2 అని టైప్ చేస్తే EC2 అని వస్తుంది. విర్చువల్ సర్వర్స్ ఇన్ ది క్లౌడ్ చూస్ చేసుకోండి. అట్లానే మీరు ఏ రీజియన్లో ఉంటే ఆ రీజియన్ని చూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ముంబై రీజియన్ చూస్ చేసుకున్నాను. సో ఇది మనకి EC2 డాష్బోర్డ్. ఇప్పుడు దాకా మీరు కనుక EC2 సర్వర్స్ క్రియేట్ చేయకపోతే మీకు అన్ని కూడా ఈ విధంగా జీరోస్ కనిపిస్తే, అట్లానే వన్ సెక్యూరిటీ గ్రూప్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం, అసలు VPCs మన అకౌంట్లో ఏమైనా ఉన్నాయా లేదంటే మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలా. సో ఒకసారి అది చెక్ చేద్దాం. సో చూడండి, ఇది నా VPC కన్సోల్ ముంబై రీజియన్లో. ఒకసారి ఎవరు VPCస్కి వెళ్దాం. ఇక్కడ మనకి అసలు మన అకౌంట్లో ఎన్ని VPCs ఉన్నాయనే లిస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, డిఫాల్ట్గా ఒక VPC ఉంది. ఆ VPC ID అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ VPCలో మనకి 8 డిజిట్ ID అనేది ఓన్లీ డిఫాల్ట్ VPCస్కి మాత్రమే కనిపిస్తుంది. మనం ఒక కస్టమ్ VPC అనేది క్రియేట్ చేసినప్పుడు కస్టమ్ VPCకి మనకి ఇక్కడ 16 డిజిట్ ర్యాండమ్ ID అనేది యాడ్ అవుతుంది. ఇక్కడైతే మనకి ఓన్లీ 8 డిజిట్ ర్యాండమ్ ID ఉంది. మనం కస్టమ్గా క్రియేట్ చేసిన దేనికైనా 16 డిజిట్ ర్యాండమ్ ID అనేది ఉంటుంది. సో ఇది మనకి డిఫాల్ట్ VPC ఉంది. ఈ డిఫాల్ట్ VPCలో ఈ డిఫాల్ట్ నెట్వర్క్ అనేది యూజ్ చేసుకుని మనం ఇక్కడ సర్వర్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ సర్వర్స్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఇన్స్టెన్సెస్కి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తే ఇన్స్టెన్సెస్లో నో ఇన్స్టెన్సెస్ అని వచ్చింది కదా. సో అట్లానే ఇప్పుడు మనం ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్సెస్ అనేది క్లిక్ చేద్దాం. ఈ లాంచ్ ఇన్స్టెన్సెస్లో చూడండి, మనం ఆల్రెడీ ఇందాక మా లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్టు మనకి ఇక్కడ టోటల్ 7 స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఈ 7 స్టెప్స్లో ఫస్ట్ మనం AMI అనేది చూస్ చేసుకుంటున్నాం. ఈ AMIలో ఏముంటుంది అంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఒకటి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ కిందకు వచ్చి చూస్తే అమెజాన్ లైనక్స్ ఉంది, రెడ్ హ్యాట్ ఉంది, సూజ్ లైనక్స్ ఉంది, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది ఉన్నాయి, విండోస్ OS. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క లైనక్స్నే మనం ఇక్కడ ఫిల్టర్ చేసి చూస్తే లైనక్స్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ అనేవి ఉంటాయి. అట్లానే విండోస్ అనేది కనుక చూస్తే ఇది అన్నీ కూడా లైనక్స్కి సంబంధించిన వెర్షన్స్. సో అదే విండోస్ కనుక చూస్తే విండోస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ AMIs అనేది ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో వీటిలో మనకు కావాల్సిన దాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకొని సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అయితే ఇది డిఫాల్ట్గా ఉన్నటువంటిది. సెకండ్ వన్ ఏంటి అని అంటే ఆర్కిటెక్చర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, 64 బిటా లేదంటే 32 బిటా. ఇక్కడ మళ్ళీ ప్రాసెసర్ కూడా ఉంది. ఈ ప్రాసెసర్స్ అనేది నార్మల్ ARM ప్రాసెసర్సా లేకపోతే ఇంటెల్ ప్రాసెసర్స్ చూస్ చేసుకోవాలా. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, 64 బిట్. కొన్ని వాటికి AMSకి 32 బిట్ కూడా అలౌడ్ ఉంటుంది, కొన్ని వాటికి ఓన్లీ 64 బిట్ అనేది అలౌడ్ ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకుని మీకు ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్తో డిఫాల్ట్గా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అట్లా ఆర్కిటెక్చర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకపోతే ఏదైతే డిఫాల్ట్గా ఉంటుందో దాన్ని మీరు డైరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ థర్డ్ వన్ ఏంటి అని అంటే విర్చువలైజేషన్ టైప్. మనం 2 టైప్స్ ఆఫ్ విర్చువలైజేషన్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకటి హార్డ్వేర్ విర్చువలైజేషన్ అయితే సెకండ్ వన్ పారా విర్చువలైజేషన్ టెక్నిక్. ఇక్కడ చూడండి, మనకి ప్రతి AMIలో కూడా మనకి హార్డ్వేర్ విర్చువలైజేషన్ మిషన్ అని ఉంది. అట్లనే ఇక్కడ విర్చువలైజేషన్ టైప్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇది ఏం డిఫైన్ చేస్తుంది అని అంటే అది HVM PVM. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే డిఫైన్ చేస్తుంది. సో మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నట్టు AWS ఇప్పుడు ప్రతిదానికి కూడా హార్డ్వేర్ విర్చువలైజేషన్ యూజ్ చేస్తుంది. ఎందుకంటే పారా విర్చువలైజేషన్ అనేది కొద్దిగా ఎఫెక్టివ్నెస్ అనేది తక్కువగా ఉంది హార్డ్వేర్ విర్చువలైజేషన్ టెక్నిక్తో కంపేర్ చేస్తాయి. సో అందు గురించి AWS ఏం చేస్తుందంటే ప్రతి దానికి కూడా హార్డ్వేర్ విర్చువలైజేషన్ అనేది ఎనేబుల్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి ప్రతి దానికి కూడా HVM అనే కనిపిస్తుంది. సో ఇది మనకి ఇక్కడ రీజన్. ఒకసారి మనం PVM అనేది అసలు అవైలబుల్గా ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేద్దాం. సో PVM అయితే అవైలబుల్గా లేదు.
సో డైరెక్ట్గా అయితే మనకైతే ఏమీ కనిపించట్లేదు. అయితే ఇక్కడ వేరొక విషయం అనేది ఉంది. ఒకవేళ కనుక మీ అకౌంట్లో మీకు కాస్ట్ ఏమీ కూడా పడకూడదు అని మీరు అనుకుంటే సో మీరేం చెక్ చేయాలి అంటే ఇక్కడ ఫ్రీ టైర్ ట్యాగ్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రీ టైర్ లేని ట్యాగ్స్ కనుక మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి విండోస్కి ఇక్కడ వరకు అయితే ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉంది. ఇక్కడ చూస్తే 2019 విత్ SQL సర్వర్కి అయితే ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ లేదు. మీరు ఎప్పుడైతే ఈ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ లేని AMI సెలెక్ట్ చేసుకుంటారో ఆ AMIs మీకు ఛార్జ్ అవుతుంది. సో అదే మీరు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ట్యాగ్స్ ఉన్నాయి తీసుకుంటే మీకు ఛార్జ్ అనేది పడదు విత్ ఇన్ ద ఫ్రీ టైర్ లిమిట్స్లో. చూడండి ఇక్కడ లేదు ఫ్రీ టైర్ ఓన్లీ కావాలి అంటే దీన్ని చెక్ చేసుకుంటే ఆ ఫ్రీ టైర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు కనిపిస్తుంది. సో ఇవి మనకి AMI సెలెక్ట్ చేసుకునే దాంట్లో ముందు మనం చెక్ చేసుకోవాల్సిన 4 డిఫరెంట్ మనం ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ మనం లైనక్స్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకోవాలి అంటే నేను అమెజాన్ లైనక్స్ 2 AMI తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి లైనక్స్లో డిఫరెంట్ వర్షన్స్ అనేవి డిఫరెంట్ ఫ్యామిలీస్ అనేవి ఉన్నాయి కదా, వాటన్నిటిని నేను తీసుకోకుండా అమెజాన్ లైనక్స్ 2 AMI అనేది నేను తీసుకుంటున్నాను. సెలెక్ట్. ఇక సెకండ్ స్టెప్లో చూస్తే మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ అంటారు. ఇక్కడ ఇన్స్టెన్స్ ఫ్యామిలీని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టెన్స్ ఫ్యామిలీ ఎందుకు చూస్ చేసుకుంటాము అని అంటే మనం లాంచ్ చేసే సర్వర్కి ఎన్ని కోర్స్ ఉండాలి, ఎంత ర్యామ్ ఉండాలి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. మనకి ఇక్కడ కనుక చూసుకుంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఫ్యామిలీస్ కింద కేటగరైజ్ చేస్తున్నారు AWS వాళ్ళు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఆల్ ఇన్స్టెన్స్ టైప్స్ చూస్తే T సిరీస్ ఉంది, C సిరీస్ ఉంది, అట్లానే G సిరీస్, I సిరీస్, M సిరీస్, ఇవన్నీ కూడా R సిరీస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో మనం చేసేటువంటి వర్క్ లోడ్కి ఏదైతే సూటబుల్గా ఉంటుందో దాన్ని ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఒకవేళ కనుక ఈ ఇన్స్టెన్స్ అనేది డెవలప్మెంట్ పర్పస్ క్రియేట్ చేస్తుంటే అది T సిరీస్లోనే మనం ఎక్కువగా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేదు ప్రొడక్షన్ అయితే మనం C సిరీస్ కానీ M సిరీస్ కానీ చేసుకుంటాం. అదే డేటాబేస్ అయితే R సిరీస్ అనేది చూస్ చేసుకుంటాం. ఈ విధంగా మనకు ఉన్నటువంటి వర్క్ లోడ్ని బేస్ చేసుకొని ఏ ఇన్స్టెన్స్ టైప్ చూస్ చేసుకోవాలనేది అయితే మనకు ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం ఇప్పుడైతే T సిరీస్ అనేది చూస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి మనకి ఓన్లీ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాలి. సో లేదంటే మనకి ఇక్కడ దీనివల్ల కూడా ఛార్జెస్ అనేది పడుతుంది. T2 మైక్రో అనేది ఓన్లీ ఇది ఒక్కటే మాత్రం మనకి ఫ్రీ టైర్ ఎలిజిబుల్లో ఉంది. అట్లానే కింద మనకి చూస్తే వేరే ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, T4G మైక్రో, అట్లానే సో కొన్ని ఇన్స్టెన్స్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి కొన్ని ఇన్స్టెన్స్ టైప్స్ చూస్తే గ్రే అవుట్ అయిపోయి ఉన్నాయి. ఈ గ్రే అవుట్ అయిపోయి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ముంబై రీజియన్లో ఈ ఇన్స్టెన్స్ టైప్స్ T4 సిరీస్ అనేది ఏది కూడా అవైలబుల్గా లేదు. మేబీ వీళ్ళు నార్త్ విర్జీనియా రీజియన్లో దీన్ని రిలీజ్ చేసి ఉంటారు, కానీ ఇక్కడ ముంబై రీజియన్లో వచ్చేసి T4 సిరీస్ని ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా గ్రే అవుట్లో ఉన్నాయి. సో ఈ విధంగా మనకి అవైలబుల్ లేని ఇన్స్టెన్స్ టైప్స్ అన్ని కూడా గ్రే అవుట్లో కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఇక్కడ ఏం చూస్ చేద్దాము అంటే T2 మైక్రో ఈ ఫ్రీ టైర్ ఇన్స్టెన్స్ని ఇక్కడ మనం చూస్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తే మనకి T2 మైక్రో అంటే 1 కోర్ 1 GB ర్యామ్ అనేది వస్తుంది. చూడండి ఒక్కొక్క టైప్కి T2 నానోకి అయితే 1 కోర్ 1/2 GB అనేది వస్తుంది. T2 మీడియం అయితే 2 కోర్ 4 GB, 2 కోర్ 8 GB. ఈ బేస్డ్ ఆన్ కోర్ అండ్ ర్యామ్ని బట్టి కూడా మనం ఇక్కడ కాంబినేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ అనేది చూస్ చేసుకుంటాం. మనకున్నటువంటి పర్పస్లో ఇది జస్ట్ ఒక టెస్టింగ్ లేకపోతే ఒక లెర్నింగ్ పర్పస్కి మనం చేస్తున్నాం కాబట్టి T2 మైక్రో ఫ్రీ టైర్ అనేది ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్. ఈ థర్డ్ వన్ చూస్తే మనకి నెట్వర్కింగ్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి VPSలు అంటే ఏ VPSలో క్రియేట్ చేయాలి. డిఫాల్ట్గా మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ పేజ్లో మనకి ఏదైతే ఒక VPC ఉందో A91, సో అదే VPC మనకి డిఫాల్ట్గా వీడు తీసుకుంటాడు A91 అనేది. లేదు ఇందులో కాదు కస్టమ్ VPCలో చేయాలి అంటే ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసినప్పుడు మనకు ఆ సెకండ్ VPC క్రియేట్ చేసినప్పుడు ఆ సెకండ్ VPC అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ సెకండ్ VPCని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి VPCs ఏం లేవు కాబట్టి డిఫాల్ట్ VPCలోనే మనం తీసుకుందాం. అట్లా నెక్స్ట్ వన్ సబ్నెట్ అనేది ఏం సబ్నెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి VPCలో ఖచ్చితంగా సబ్నెట్స్ అయితే ఉంటాయి. వీళ్ళు డిఫాల్ట్గా క్రియేట్ చేసిన దాంట్లో కూడా సబ్నెట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క అవైలబిలిటీ జోన్లో ఒక్కొక్క సబ్నెట్ అనేది అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ 1A 1B 1C అని ఉంది కదా, ఆ 1A అంటే ఒక అవైలబిలిటీ జోన్, సెకండ్ అవైలబిలిటీ జోన్, థర్డ్ అవైలబిలిటీ జోన్ అట్లా. సో మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే సో నో ప్రిఫరెన్స్ అయినా ఉంచేయచ్చు. అప్పుడు AWS ఏదో ఒక అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకుని ఆ అవైలబిలిటీ జోన్లో ఇన్స్టెన్స్ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. లేదు మనం ఏదైనా ఒక అవైలబిలిటీలో డిప్లాయ్ చేయాలి అని అంటే అది మనం సెలెక్ట్ చేసుకునే పర్లేదు. సో నేనైతే ఇక్కడ నో ప్రిఫరెన్స్ చూస్ చేసుకుంటున్నాను. అట్లనే ఆటో అసైన్ పబ్లిక్ IP. డిఫాల్ట్గా ప్రైవేట్ IP అయితే ప్రతి సర్వర్కి కూడా ఆటోమేటిక్గా అటాచ్ చేస్తారు AWS వాళ్ళు. బట్ మీకు పబ్లిక్ IP అనేది కావాలి అని అంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎనేబుల్ చేసుకోవడం, లేకపోతే యూజ్ సబ్నెట్ సెట్టింగ్. మనం ఈ పైన సెలెక్ట్ చేసుకున్న సబ్నెట్ సెట్టింగ్స్ని బేస్ చేసుకుని అక్కడ ఎనేబుల్ ఉంటే ఆ సబ్నెట్ సెట్టింగ్ని బేస్ చేసుకుని ఇక్కడ IP అడ్రస్ అనేది ఆటోమేటిక్గా పబ్లిక్ IP వచ్చేస్తుంది. లేదు మీరు ఇంకా దీనికి
ఖచ్చితంగా ఎనేబుల్ అవ్వాలి అన్నప్పుడు ఎనేబుల్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. సో అక్కడ సబ్నెట్లో ఏముందో నాకు తెలియదు కాబట్టి నేను ఎనేబుల్ అనేది చూస్ చేసుకుంటున్నా. ఓన్లీ 3 సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెంబర్ కూడా మార్చొద్దు. 1 అంటే ఓన్లీ 1 ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది, 2 అంటే 2 క్రియేట్ అవుతాయి, 3 అంటే 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి. సో మనం అయితే ప్రెసెంట్ ఒకటే టెస్టింగ్ పర్పస్ కాబట్టి ఒక ఇన్స్టెన్స్ని మాత్రమే ఇక్కడ మనం చూస్ చేసుకుందాం. రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఏమీ కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి అట్లనే ఉంచేయండి. ఇది మనం ఇంకా EC2 గురించి అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకున్నప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ గురించి కూడా మనం చూద్దాం. అట్లా నెక్స్ట్ వన్ వచ్చేసి హార్డ్ డిస్క్ అనేది మనం ఇక్కడ చేయాలి. సో ఇక్కడ చూడండి, డిఫాల్ట్గా ఒక హార్డ్ డిస్క్ అయితే యాడ్ అవుతుంది. ఆ హార్డ్ డిస్క్ కనుక మనం చూస్తే ఇది వచ్చేసి EBS వాల్యూమ్, ఎడిషనల్ EBS వాల్యూమ్ ఆఫ్టర్ లాంచింగ్ అన్ ఇన్స్టెన్స్. ఇక్కడ చూడండి, ఒక EBS వాల్యూమ్ అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనే సర్వీస్ మనకి ఇక్కడ అందుట్లో నుంచి ఒక హార్డ్ డిస్క్ అనేది మనకి అటాచ్ అవుతుంది. ఆ హార్డ్ డిస్క్ సైజ్ అనేది ఎంత ఉండాలి అని అంటే మనం ఇక్కడ 8 GB అనేది డిఫాల్ట్గా వాడు ఇచ్చాడు. లేదు దీన్ని మనం 30 GB చేయాలన్నా 50 GB చేయాలన్నా చేయొచ్చు, మనకి అంత డేటా అయితే వస్తుంది. బట్ దీని మీద అయితే మనకి కొంత కాస్ట్ అనేది పడుతుంది కాబట్టి మనం లిమిటేషన్లో ఉంచుకోవడం మంచిది. సో డిఫాల్ట్గా వాడు ఇచ్చిన 8 GB కాబట్టి మనం దీని ఓన్లీ టెస్టింగ్ పర్పస్ చేస్తున్నాం కాబట్టి 8 GBని అక్కడ ఉంచుతాం. అట్లనే ఇక్కడ వాల్యూమ్ టైప్ కూడా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి EBS వాల్యూమ్లో. ఆ టైప్స్ అన్నిటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఇక్కడ డిఫాల్ట్గా ఏదైతే వచ్చిందో జనరల్ పర్పస్ SSD దాన్నే ఉంచేద్దాం. సో రిమైనింగ్ అన్నీ కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంచేసేయండి. మనం సెకండ్ హార్డ్ డిస్క్ అనేది కనుక యాడ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఎన్ని కావాలంటే అన్ని. కొంత లిమిటేషన్ అనేది ఉంది, ఆ లిమిటేషన్ గురించి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ప్రెసెంట్ అయితే ఓన్లీ ఒక హార్డ్ డిస్క్నే మనం తీసుకుందాం. నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్. ఇక్కడ ట్యాగ్స్లో జస్ట్ నేమ్ ఒకటి యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసినా చేయకపోయినా పర్లేదు, బట్ మనకి అక్కడ EC2లో కనిపించేటప్పుడు EC2 డాష్ బోర్డ్లో కనిపించేటప్పుడు మనకి అక్కడ ఈ నేమ్ అనేది కనిపిస్తుంది. సో దానివల్ల మనం ఈజీగా ఇన్స్టెన్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ ఏ పోర్ట్స్ అనేది మనం ఓపెన్ చేయాలి. సో డిఫాల్ట్గా మనకు వచ్చేసి పోర్ట్ నెంబర్ 22 ఓపెన్లో ఉంటుంది. వాడు డిఫాల్ట్గా ఓపెన్గా ఉండదు, కానీ కొత్త సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి ఆ 22 పోర్ట్ అనేది వీడియో అలౌ చేస్తాడు. లేదు ఇది మనకి 22 అవసరం లేదనుకోండి, దీన్ని అయితే మనం రిమూవ్ చేసేయచ్చు. బట్ మనము ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ కనుక లాగిన్ అవ్వాలి అనుకుంటే మనకి ఆ 22 పోర్ట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. లేదంటే మనకి అక్కడ ఆ పోర్ట్ అనేది ఓపెన్ అవ్వదు, లాగిన్గా అయితే ఎనేబుల్ చేయదు. అది మనం ఏ విధంగా ఎనేబుల్ చేయదు, ఏ విధంగా నెట్వర్క్ అనేది బ్లాక్ చేస్తుంది అనేది ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత ఒకసారి రూల్స్ని చేంజ్ చేసి మనం ఒకసారి చెక్ చేద్దాం. అట్లనే ఈ పర్టికులర్ పోర్ట్ అనేది ఎవరికి ఎనేబుల్ అవ్వాలి, ఎవరికి ఓపెన్ అవ్వాలి, సో అనేది మనం ఇక్కడ సోర్స్లో మెన్షన్ చేస్తాం. కస్టమ్ అని ఉంటే ఆ పర్టికులర్ IP అడ్రస్ని మనం మెన్షన్ చేస్తాం. లేదు మనం కరెంట్గా లాగిన్ అయ్యున్న ల్యాప్టాప్ యొక్క పబ్లిక్ IPని బేస్ చేసుకుని ఈ ఒక్క ల్యాప్టాప్కి లేకపోతే మనం ఉన్నటువంటి కరెక్ట్ ఇంటర్నెట్ IPకి మాత్రమే ఇది ఓపెన్ అవ్వాలి అన్నప్పుడు మనం ఇక్కడ మై IP అనేది సెలెక్ట్ చేసుకుంటే AWS ఆటోమేటిక్గా మీ పబ్లిక్ ఇంటర్నెట్ IPని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని పేస్ట్ చేస్తుంది. ఓన్లీ మీకు ఒక్కరికి మాత్రమే దీనికి లాగిన్ అయితే అలౌడ్ అవుతుంది. లేదు ఎవరికైనా అవైలబుల్ అవ్వాలి అంటే ఎనీవేర్ చేసినప్పుడు ఇట్లా 0.0. ఇది యాడ్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి లాగిన్ అయినా సరే ఈ మిషన్ అనేది ఎవరికైనా లాగిన్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మన ఎక్కువ సెక్యూరిటీ గురించి కన్సర్న్ ఉన్నప్పుడు మనం మై IP అనేది పెట్టుకోవడం మంచిది, లేదంటే కస్టమ్ IP అనేది తీసుకోవడం మంచిది. మనం వాడేది స్టాటిక్ IP కాకపోతే కనుక జనరల్లీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి రౌటర్ ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటారు. సో ఆ ఇంటర్నెట్ యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఒక స్టాటిక్ IP అనేది ఉండదు, డైనమిక్ IP ఉంటుంది. మీరు లాగిన్ అయినప్పుడు ఒక IP ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ టైం 1 అవర్ తర్వాత 2 అవర్ తర్వాత లాగిన్ అయినప్పుడు వేరే IP చేంజ్ అయిపోతుంది. మీరు ఒకవేళ ఇక్కడ కనుక మై IP అనేది చూస్ చేసుకుంటే మీరు ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక IP వస్తుంది, 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత మీ పబ్లిక్ ఇంటర్నెట్ IP అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి మీకు అక్కడ ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అవ్వలేరు. సో అందు గురించి ఇక్కడ మీరు మై IP అనేది చూస్ చేసుకున్నప్పుడల్లా మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు సెకండ్ టైం 1 అవర్ తర్వాత 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ లాగిన్ అయినప్పుడు మీరు ఇది చెక్ చేస్తూ ఉండాలి. సో నేనైతే ప్రెజెంట్ ఎనీవేర్ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ రివ్యూ అండ్ లాంచ్. సో ఇక్కడ పైన మనం సెలెక్ట్ చేసిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఒకసారి రివ్యూ కింద ఇస్తాడు. ఒకసారి మనం లాంచ్ అనేది క్లిక్ చేయగానే సో మనకి పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఏదైనా ఇన్స్టెన్స్ EC2లో మనం క్రియేట్ చేయాలి అని అంటే దానికి ఒక కీ పేర్ అనేది మనం క్రియేట్ చేయాలి ఫస్ట్. సో అవి మనకి ప్రైవేట్ కీ పేర్ ఇంకా పబ్లిక్ కీ పేర్ అనేసి ఉంటాయి. ఆ ప్రైవేట్ కీ పేర్ పబ్లిక్ కీ పేర్లో AWS వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ కీ పేర్ అనేది మనకి డౌన్లోడ్ చేసి ఇస్తారు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే. అట్లనే వాళ్ళు పబ్లిక్ కీ పేర్ అనేది వాళ్ళు ఇన్స్టెన్స్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నామో ఆ ఇన్స్టెన్స్ లోపల ఈ పబ్లిక్ కీని వాళ్ళు స్టోర్ చేస్తారు. సో మనం ఎప్పుడైతే లాగిన్ అవుతున్నామో ఆ లాగిన్ అయ్యేటప్పుడు ఈ
ఏదైతే ఫైల్ డౌన్లోడ్ అయింది ఈ ఫైల్ని మనం అప్లోడ్ చేసినప్పుడు AWS వాళ్ళు స్టోర్ చేసిన ఫైల్కి మనం అప్లోడ్ చేసిన ఫైల్కి రెండింటికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాలిడేషన్ చేస్తారు. ఆ వ్యాలిడేషన్ చేసినప్పుడు అది సక్సెస్ అయినప్పుడు మాత్రమే మనకి లాగిన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేకపోతే మనకి యాక్సెస్ డినీడ్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ చూస్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్, మన దాంట్లో ఎటువంటి కీ పేర్స్ లేవు. సో నేనేం చేస్తున్నానంటే క్రియేట్ ఏ న్యూ కీ పేర్ తీసుకుంటున్నాను. న్యూ కీ పేర్లో మనం లైనక్స్ టెస్ట్ 1 అనేసి తీసుకుంటున్నాను. సో ఇక్కడ డౌన్లోడ్ కీ పేర్ అనేది ఇది మీరు చేసే వరకు కూడా కింద మీకు లాంచ్ ఇన్స్టెన్సెస్ అనేది ఎనేబుల్ కాదు. సో ఎందుకంటే మీరు కీ పేర్ లేకపోతే ఇన్స్టెన్స్గా మీరు లాగిన్ అవ్వడం అనేది జరగదు. సో చూడండి మనకి ఒక PEM ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది డౌన్లోడ్ అయింది. సో వన్స్ ఈ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం లాంచ్ ఇన్స్టెన్సెస్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇన్స్టెన్స్ అయితే లాంచ్ అవుతుంది. ఒకసారి మనం ఇక్కడ దీన్ని క్లిక్ చేసినా పర్లేదు, లేదంటే పక్కన వ్యూ ఇన్స్టెన్సెస్కి వెళ్ళిపోయినా సరిపోతుంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే డిఫాల్ట్ ఇక్కడ మన ఫిల్టర్లో ఆ ఒక్క ఇన్స్టెన్స్ అనేది యాడ్ అవుతుంది. సో మీ అకౌంట్లో ఆల్రెడీ 4-5 ఇన్స్టెన్సెస్ ఉన్నప్పుడు ఈ ఒక్క ఇన్స్టెన్సే మనకి ఇక్కడ ఫిల్టర్లో ఉంది కాబట్టి ఈ ఒక్క ఇన్స్టెన్సే మనకి కనిపిస్తుంది. సో ఇది మనకి కనిపించే ఇన్స్టెన్స్. మనం ఇందాక యాడ్ చేసిన నేమ్ ట్యాగ్ అనేది మనకి ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ వస్తుంది. దీన్ని బట్టి మనం ఈజీగా పర్టికులర్ 4-5 ఇన్స్టెన్సెస్ ఉన్నప్పుడు ఆ ఒక్క ఇన్స్టెన్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై అనేది ఈ విధంగా చేయొచ్చు. సో ఇది మనకి ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. అయితే ఈ ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉందా లేకపోతే ఎట్లా ఉందా అనేది మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ అనేది చూస్తే తెలుస్తుంది. ఇది మనకి ఇన్స్టెన్స్ ఐడి. సో ప్రతి ఇన్స్టెన్స్కి కూడా ఒక ఐడి అనేది ఉంటుంది. ఇది మనకి 16 డిజిట్ ఇన్స్టెన్స్ ఐడి. అదే మనం ఇక్కడ VPCలో చూస్తే డిఫాల్ట్ వాటికి 8 డిజిట్ ఐడీస్ ఉంటాయి. కస్టమ్గా క్రియేట్ చేసిన VPCకి 16 డిజిట్ ఉంటాయి. అట్లనే EC2లో కూడా ఇదివరకు 4-5 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ 8 డిజిట్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు ఏం చేశారు అని అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ పెరగడంతో దాన్ని 16 డిజిట్కి డబుల్ చేశారు. సో ఇప్పుడు వచ్చే ప్రతి ఇన్స్టెన్స్కి కూడా మీకు ఇక్కడ I-16 డిజిట్స్ అనేది ఇక్కడ మీకు ఉండడం జరుగుతుంది ఇన్స్టెన్స్ ఐడిలో. సో ఇది మనకి T2 మైక్రోలో లాంచ్ అయింది. ఇక్కడ చూడండి ఈ ఇన్స్టెన్స్కి సంబంధించిన పబ్లిక్ IP కానీ ప్రైవేట్ IP కానీ సెక్యూరిటీ డీటెయిల్స్, ఏ పోర్ట్ ఓపెన్ అయ్యింది, ఏ పోర్ట్ క్లోజ్లో ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ కింద చూస్తే కింద ఉన్నటువంటి డీటెయిల్ సెక్షన్లో మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. పబ్లిక్ IP అనేది ఇది మనకి. అట్లనే ప్రైవేట్ IP చూస్తే 172.31. ఇది మన డిఫాల్ట్ VPC యొక్క అడ్రస్. చూడండి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ డిఫాల్ట్ IPv4 CADR ఏముందంటే 172.31. ఈ సిరీస్లో ఉంది. ఇక్కడ మనకి చూసిన 172.31.2నే స్టార్ట్ అయింది. మనం సెలెక్ట్ చేసుకున్న సబ్నెట్ని బట్టి రిమైనింగ్ 2 ఆక్టెక్ట్స్ అనేది కూడా మనకి అక్కడ రావడం అనేది జరుగుతుంది. సో ఇది చూసుకుంటే మనకి డిఫాల్ట్గా ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మొదలవుతూ ఓన్లీ పబ్లిక్ IP ప్రైవేట్ IP మాత్రమే అక్కడ చెక్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తాను అని అంటే ఈ ఇన్స్టెన్స్కి నేను లాగిన్ అవ్వాలి అంటే జనరల్గా అందరూ కూడా పుట్టి అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో పుట్టి అనేది యూజ్ చేయడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటి అని అంటే మనం డౌన్లోడ్ చేసినటువంటి PEM ఫైల్ అనేది PPK ఫైల్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ పుట్టిలో. సో బట్ అందు గురించి అది ఏమవుతుంది అని అంటే మనకు ఒక స్టెప్ అనేది పెరుగుతుంది. సో పుట్టిలో చాలామంది PPK ఫైల్ అనేది PEM నుంచి PPK ఫైల్కి జనరేట్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందు గురించి నేనేం సజెస్ట్ చేస్తాను అంటే పుట్టికి బదులుగా మనకి వేరొక అడ్వాన్స్డ్ టూల్ అనేది ఉంది. సో MobaX Term అని చెప్పేసి ఒక టూల్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఈ టూల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ OS అయితే ఆ OS డౌన్లోడ్ చేసుకోండి. నేను కూడా ఇదే టూల్ తోటి ఈ డెమో అనేది చేస్తున్నాను. సో ఈ టూల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఇంకా PPK ఫైల్ అనేది కూడా ఇక్కడ మనం జనరేట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో కాబట్టి ఒక స్టెప్ అనేది మనకి ఇక్కడ తగ్గడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి MobaX Term గురించి. ఒకసారి మనకి డౌన్లోడ్ అయిన ఫైల్ని ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి లైనక్స్ టెస్ట్ 1 అనేది చూస్తే అసలు ఇందులో ఏముంది అనేది కనుక మనం చెక్ చేయాలి అని అంటే మనకి అక్కడ సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్ ఫైల్స్ అని అంటారు. సో వీటినే వీళ్ళు పబ్లిక్ ఫైల్స్ అని ప్రైవేట్ కీ అని సో వీళ్ళు ఇట్లా క్రియేట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇచ్చింది ప్రైవేట్ కీ అనుకుంటున్నాం కాబట్టి ప్రైవేట్ కీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. బిగిన్స్ RSA ప్రైవేట్ కీ అండ్ RSA ప్రైవేట్ కీ అనేది ఈ విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో పబ్లిక్ కీ అనేది వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంటారు. ఈ అంతటి టెక్స్ట్ని కూడా వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకున్న పబ్లిక్ కీతో వాళ్ళు వ్యాలిడేట్ చేసినప్పుడు సో అవి రెండు కూడా సక్సెస్ అయినప్పుడు మాత్రమే మనకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా ఒకసారి MobaX Term అనేది ఓపెన్ చేసుకుందాం.
సో ఒకసారి పబ్లిక్ ఐపీ అనేది కాపీ చేసుకోండి. ప్రైవేట్ ఐపీతో మీకు అయితే కనెక్ట్ అవ్వడానికి యాక్సెస్ అయితే ఉండదు. మీరు ఏదైనా ఒక ఇన్స్టెన్స్ని లోకల్ నుంచి అంటే మీ ల్యాప్టాప్ నుంచి ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్కి కానీ సర్వర్కి కానీ కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మీరు అక్కడ పబ్లిక్ ఐపీతో మాత్రమే మీరు కనెక్ట్ అవ్వగలరు. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ గ్రూప్లో ఆ పోర్ట్ నెంబర్ 22 అనేది ఓపెన్ చేసినప్పుడు మాత్రమే, ఇక్కడ చూడండి పోర్ట్ నెంబర్ 22 మనకు కనిపిస్తుంది, అది ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మీకు యాక్సెస్ అనేది అవుతుంది. సో లేదు అనంటే మీకు యాక్సెస్ అనేది అవ్వదు విత్ డిఫాల్ట్ VPCతో నేను చెప్తున్నాను. అదే కస్టమ్ VPC మీరు వేరేగా క్రియేట్ చేసుకున్న కస్టమ్ VPC అయితే అక్కడ ప్రొసెసర్ అనేది వేరేగా ఉంటుంది. సో దాన్ని మనం VPC అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఒకసారి EC2ని క్రియేట్ చేసేటప్పుడు అక్కడ మనం ఆప్షన్స్ని చెక్ చేద్దాం. సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ పబ్లిక్ ఐపీ అనేది కాపీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మొబైల్స్ టర్మ్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ సెషన్, ఈ సెషన్ మీద మనం క్లిక్ చేస్తే ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనం SSH అనే ఆప్షన్ ఉంటుంది. SSH అనే ఆప్షన్లో రిమోట్ హోస్ట్లో మనం IP అడ్రస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అట్లానే స్పెసిఫై యూజర్ నేమ్ అన్నప్పుడు యూజర్ నేమ్ స్పెసిఫై చేసినా చేయకపోయినా పర్లేదు, ఇది ఆప్షనల్లే. మనకి ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అయినప్పుడు అక్కడ మనం స్పెసిఫై చేయొచ్చు. అట్లానే ఇక్కడ పోర్ట్ నెంబర్ చూస్తే ఆ పోర్ట్ నెంబర్ ఏ పోర్ట్ నెంబర్లో మనకి లాగిన్ అనేది అవైలబుల్గా ఉందనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. AWSలో లాంచ్ అయిన ఎటువంటి లైనక్స్ ఇన్స్టెన్స్కైనా డిఫాల్ట్గా పోర్ట్ నెంబర్ 22నే ఉంటుంది. అది మీరు చేంజ్ చేయాలన్నా చేంజ్ చేయడానికి ఉండదు. బట్ వన్స్ మీరు ఇన్స్టెన్స్గా ఫస్ట్ టైం లాగిన్ అయిన తర్వాత మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ పాస్వర్డ్ అంటూ ఏముండదు. మనం ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేసామో ఆ ఫైలే ఇక్కడ పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. సో దాన్ని మనం అప్లోడ్ చేయాలి అని అంటే అడ్వాన్స్డ్ SSH సెట్టింగ్స్లో యూజ్ ప్రైవేట్ కీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం చెక్ చేస్తే ఇక్కడ మనకి ఒక సెర్చ్ ఐకాన్ వస్తుంది. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫోల్డర్లో లైనక్స్ టెస్ట్ 1 అనే దాన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఓకే, సో ఒక్కసారి మనకి ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అయినప్పుడు సో ఇట్లా లాగిన్ యాజ్ అనేది వస్తుంది. సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకి ఇట్లా లాగిన్ యాజ్ అనేది వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ ఏముంటుంది అని అంటే మనకి మోస్ట్లీ అన్ని లైనక్స్ వర్షన్స్కి కూడా లైనక్స్ ఫ్యామిలీస్కి కూడా EC2-user అనే ఉంటుంది. సో ఒక్క ఉబుంటుకు మాత్రం ఉబుంటు అని ఉంటుంది. మిగతా అన్ని లైనక్స్ ఫ్యామిలీస్కి కూడా లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్కి కూడా EC2-user అనే యూజర్ నేమ్ ఉంటుంది. సో దీని మీద ఎంటర్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా యాక్సెస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది అడగలేదు. ఎందుకని అడగలేదు అని అంటే మనం ఆల్రెడీ పాస్వర్డ్ ఫైల్ అనేది అప్లోడ్ చేసాం కాబట్టి ఆ ఫైల్ని అది ఒక పాస్వర్డ్ కింద కన్సిడర్ చేస్తుంది. సో ఇది మనకి ఇన్స్టెన్స్కి లాగిన్ అవ్వడం అనేది చూడండి. ఇక్కడ మీరు సిమిలర్గా మీరు లైనక్స్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ మీరు ఎట్లా యూజ్ చేయాలో తెలుసుంటే సో మీ కమాండ్స్ అనేది సేమ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారో ఆ విధంగానే ఇక్కడ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మనం ఏం చేద్దాం అంటే సింపుల్గా దీనిపైన ఒక HTTP ఒక అపాచీ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. ఒక జస్ట్ హలో వరల్డ్ పేజ్ని ఒకటి తీసుకొద్దాం. సో దానికి ఏం చేయాలి అని అంటే install httpd-y అనేది తీసుకుందాం. సో ఇదేం చేస్తుంది అని అంటే ఆ ప్యాకేజెస్ అన్నిటిని కూడా ఇన్స్టాల్ చేస్తుంది. మనం ఏం చేద్దాం అంటే ఆ HTTP సర్వర్ని స్టార్ట్ చేద్దాం. install httpd service httpd start. సో ఇప్పుడు మనకి సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. ఇదేం చేస్తుంది అంటే ఒక సర్వర్ని అనేది అంటే ఒక హోస్టింగ్ సర్వర్ని లోపల రెడీ చేస్తుంది అపాచీ సర్వర్ని. సో మనం ఒకసారి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ ఐపీ ఉంది కదా, ఈ పబ్లిక్ ఐపీని మనం ఇక్కడ బ్రౌజ్ చేద్దాం. సో అంటే నేను ఒక వెబ్సైట్ హోస్ట్ చేసినట్టు డిఫాల్ట్ HTTPD అనేది దేనికి యూజ్ చేస్తారంటే ఏదైనా ఒక వెబ్సైట్ని మనం హోస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ HTTPD అనే సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే అక్కడ హోస్టింగ్ ఏజెంట్ అనేది ఒకటి పనిచేస్తుంది. HTTPD యూజ్ చేసుకుంటారు, ఇంజినిక్స్ యూజ్ చేసుకుంటారు, అదే మనం ల్యాంప్ స్టాక్ అనేది యూజ్ చేసుకుంటారు, వ్యాంప్ స్టాక్స్ యూజ్ చేసుకుంటారు విండోస్ అయితే. సో అట్లా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి IP అడ్రస్ మీద నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ టైమ్ అవుట్ అనేటువంటి ఎర్రర్ అయితే వస్తుంది. ఎందుకని వస్తుంది అంటే డిఫాల్ట్గా ఏ వెబ్సైట్ అయినా పోర్ట్ నెంబర్ 80లో మాత్రమే యాక్సెస్ అవుతుంది. అదే HTTPS ట్రాఫిక్ అయితే కనుక మనకి 443 ట్రాఫిక్లో యాక్సెస్ అవుతుంది. డిఫాల్ట్గా మిగతావన్నీ కూడా 80 పోర్ట్ మీద మనకి యాక్సెస్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఎందుకని యాక్సెస్ రావట్లేదు అని అంటే ఎందుకని ఇక్కడ మనకి ఇట్లా ది సైట్ కాంట్ బి రీచ్డ్ అనేసి ఎర్రర్ వస్తుంది అని అంటే ఇక్కడ మన ఇన్స్టెన్సెస్లో చూస్తే మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. ఆ సెక్యూరిటీ గ్రూప్లో మనం ఏం చేస్తామో అని అంటే ఓన్లీ పోర్ట్ నెంబర్ 22 మాత్రమే మనం అక్కడ అలౌ చేసాం. ఆ పోర్ట్ నెంబర్ 22 మాత్రమే అలౌ చేయడం వలన ఒకసారి ఆ సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి అక్కడ మాడిఫై చేద్దాం. ఇక్కడ మాడిఫై చేయడానికి అవ్వదు కాబట్టి సో
ఈ సెక్యూరిటీ గ్రూప్లో మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ పోర్ట్ నెంబర్ 80కి అయితే ఓపెన్ చేయాలి. ఆ పోర్ట్ నెంబర్ 80 కనుక ఓపెన్ లేకపోతే ఇట్లా ది సైట్ కాంట్ బి రీచ్డ్ అని చెప్పేసి మనకి ఇట్లా ఈ విధంగా ఎర్రర్ అయితే వస్తుంది. సో ఇందులో చూస్తే మనకి పోర్ట్ నెంబర్ 22 ఒకటే ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం అంటే ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ చేసి ఇక్కడ మనం ఆ 80 పోర్ట్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాం. సో జస్ట్ నెంబర్ చేంజ్ చేయండి 80. అట్లానే ఏ ఐపీఎస్కి ఇది యాక్సెస్ అవ్వాలి, ఎనీవేర్ తీసుకోండి. సో జస్ట్ సేవ్ రూల్స్. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్లో 80 పోర్ట్ అనేది మనం ఓపెన్ చేయమని ఏడబ్ల్యూఎస్కి చెప్పాం. సో ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుంది అంటే పోర్ట్ నెంబర్ మనకి అలౌ చేస్తుంది. సేమ్ అసలు ఏం చేంజెస్ కూడా చేయకుండా జస్ట్ ఈ పర్టికులర్ పేజ్కి వచ్చి జస్ట్ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు టెస్ట్ పేజ్ అనేది అయితే వచ్చేస్తుంది. సో చూసారా, ఒక్క పోర్ట్ నెంబర్ బేస్ చేసుకుని మనకి ఆ సెక్యూరిటీ అనేది ఆ విధంగా ఉంటుంది. అది ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మనకి అక్కడ పోర్ట్ అనేది అలౌ అవుతుంది. అది అలౌ అయినప్పుడు మాత్రమే మనకి ఇట్లా సైట్ అనేది యాక్సెస్ అవుతుంది. ఈవెన్ మన పోర్ట్ నెంబర్ 22 లాగిన్ కూడా ఇదే విధంగా వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పేజ్ ఉంది కదా, సింపుల్గా దీన్ని మనం ఏం చేంజ్ చేద్దామంటే ఒక జస్ట్ హలో వరల్డ్ అనేది చేంజ్ చేద్దాం. చేంజ్ చేయాలి అంటే ఆ ఫోల్డర్ చేంజ్ అవ్వాలి. HTML ఫోల్డర్లోకి వెళ్దాం. అక్కడ vim index.html తీసుకుందాం. జస్ట్ అందులో ఏం చేద్దాం అని అంటే h1 ట్యాగ్ తీసుకుంటాం. జస్ట్ మీరు HTML కంటెంట్ రాసినట్టే జస్ట్ సింపుల్గా అక్కడ రాసేద్దాం. సో హలో వరల్డ్ అనేది తీసుకున్నాను. h1 ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. సో hello world, welcome to my YouTube channel. సో దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. సో సింపుల్గా నేను ఇదే పేజ్కి వెళ్ళి మీరు ఇంకేం చేంజెస్ ఏం చేయక్కర్లేదు. ఒక్కసారి రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ మనం రాసిన కంటెంట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో హలో వరల్డ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ విధంగా మనకి ఇట్లా లైనక్స్ ఇన్స్టెన్స్ అనేది ఈ విధంగా లాంచ్ చేసుకోవచ్చు. దాని మీద సర్వీసెస్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇది మనకి ఒక లైనక్స్ ఇన్స్టెన్స్కి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇది మనకి. సో అట్లానే మనం ఇప్పుడు లైనక్స్ అమెజాన్ లైనక్స్ 2 OS తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఉంది. అట్లానే మీరు ఉబుంటూ తీసుకున్నా, CentOS తీసుకున్నా, అట్లానే లైనక్స్ రిలేటెడ్ ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా మీకు ప్రాసెస్ అనేది ఈ విధంగానే ఉంటుంది. ఒక విండోస్కి మాత్రం డిఫరెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ మనం నెక్స్ట్ వీడియోలో విండోస్ ఇన్స్టెన్స్కి ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా కనెక్ట్ అవ్వాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అట్లనే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడతో మనకి అంతా కూడా అయిపోలేదు. మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మనకు EC2 ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి EC2 ఇన్స్టెన్స్ ఇట్లానే రన్ అవుతూ ఉంటే, అంటే మనం యూజ్ చేయకపోయినా ఇక్కడ రన్ అవుతూ ఉంది అని అంటే మనకి ఐదర్ బిల్ పడుతుంది, లేదంటే ఫ్రీ యూసేజ్లో ఉన్నటువంటి హవర్స్ అనేది అయిపోతాయి. సో మనకి 12 months వరకు మీరు కొత్త AWS అకౌంట్ క్రియేట్ చేసి ఉంటే ఇది 12 months వరకు కూడా మీకు ఎవ్రీ మంత్ 750 hours మాత్రమే ఓన్లీ T2 మైక్రో, అంటే మనం చేసుకున్నాం చూసాను ఇన్స్టెన్స్ టైప్ అనేది ఓన్లీ T2 మైక్రోకి మాత్రమే 750 hours అనేది ఎవ్రీ మంత్ కూడా 12 months వరకు ఫ్రీగా ఉంటుంది. 750 hours అనేది మనం ఎప్పుడైతే దాటుతామో అప్పటి నుంచి మీ అకౌంట్కి ఛార్జెస్ అనేది పడుతుంది. సో అటువంటి ఛార్జెస్ పడినప్పుడు మీరు అక్కడ ఐదర్ పేమెంట్ అయినా చేయాలి, లేదంటే మీ అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ మనకు రాకూడదు అని అంటే ఇటువంటి ప్రైసింగ్ రిలేటెడ్ ఏదైనా సర్వీసెస్ మనం చేసినప్పుడు ఈ సర్వీసెస్ని వెంటనే కూడా మనం టెర్మినేట్ చేసుకోవడం మంచిది. ఇది టెర్మినేట్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే మనకి ఛార్జెస్ అనేది పడుతుంది. దానివల్ల మనకి అకౌంట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే మనకు కొంత మనీ అనేది వేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందు గురించి ఏం చేస్తున్నానంటే నేను ఈ ఇన్స్టెన్స్ని టెర్మినేట్ అనేది చేసేస్తున్నాను. సో ఇన్స్టెన్స్ స్టేట్లోకి వెళ్ళి మనం స్టాప్ చేయాలంటే స్టాప్ ఇన్స్టెన్స్ చేసుకోవచ్చు, అట్లా టెర్మినేట్ అంటే టెర్మినేట్ ఇన్స్టెన్స్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ స్టాప్ ఇన్స్టెన్స్ చేస్తే మీకు ఏమవుతుందంటే మళ్ళీ ఇన్స్టెన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, బట్ అక్కడ ఒక కండిషన్ ఉంటుంది. సో ఇది పబ్లిక్ ఐపీ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఇదే మళ్ళీ మొబైల్ ఎక్స్టర్మ్లోకి వెళ్ళి సేమ్ ఐపీతో మీరు రీఫ్రెష్ చేసి చూస్తే కనుక మొబైల్ ఎక్స్టర్మ్ అనేది కనెక్ట్ అవ్వదు. మీరు అక్కడ స్టార్ట్ చేసినప్పుడు మీకు అక్కడ కొత్త ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. ఆ ఐపీతో మీరు మళ్ళీ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే అది కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే నేనైతే టెర్మినేట్ చేసేస్తున్నాను. సో టెర్మినేట్ అంటే ఇన్స్టెన్స్ని మన అకౌంట్ నుంచి కూడా డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. సో షటింగ్ డౌన్, ఓకే ఇన్స్టెన్స్ అనేది డిలీట్ అయిపోయింది. రన్నింగ్లో చూస్తే మనకేం కనపడదు, బట్ ఇక్కడ షటింగ్ డౌన్ అనేది అవుతుంది. సో కొద్దిసేపటికి ఇది డిలీట్ అయిపోతుంది. ఇవాళ మనం చేసినటువంటి డెమోలో మిగతా ఏ రిసోర్స్ కూడా మనకి కాస్ట్ ఇంప్లికేషన్ అనేది ఉండదు, ఎక్సెప్ట్ ఈ సర్వర్ తప్ప. ఈ సర్వర్ని మీరు డెమో అయిన తర్వాత డిలీట్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం విండోస్ ఇన్స్టెన్స్ని ఏ విధంగా కనెక్ట్ అవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ బాయ్, దిస్ ఈజ్ రాకేష్ తానికి సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.